హాయ్ అందరికీ. మేము 2 ఇయర్స్ నుంచి ప్లాన్ చేసిన సింహాచలం ట్రిప్ ఇవాళకి కుదిరింది మాకు. సో అందరం కలిసి ఫ్యామిలీ మెంబర్స్తో స్టార్ట్ అయ్యాము. మేము అనుకున్న టైం ఏమో కానీ ఒకటే వర్షం మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ పడుతూనే ఉంది. అది కాక మేము వెళ్ళే ఏరియాలో ఇంకా ఎక్కువ వర్షాలంట. మొత్తానికి ఏదైతే అది అయిందని కదిలేసాము సింహాద్రి అప్పర్ దర్శనం కోసం. ఒక రోజు మొత్తం మాకు జర్నీకే సరిపోయింది. నెల్లూరు టు సింహాచలం అంటే ఆల్మోస్ట్ 9 hours జర్నీ అయింది. మేము వెళ్ళేటప్పటికే చాలా రాత్రి అయిపోయింది, 8 అట్లా అయింది. ఆ టైంలో దర్శనం చేయరు అనేసి అన్నారు, దూరం నుంచి చూడాలని. ఇంకెందుకని పిల్లల్ని తీసుకొని అదే వర్షంలో ఇంకా నైట్ అక్కడే రూమ్ తీసుకొని స్టే చేసాము. ఎర్లీ మార్నింగ్ మా అదృష్టం బాగుండి, స్వామి మా దయందే ఉండి 3 o'clockకి మాకు సుప్రభాత్ సేవ టికెట్స్ దొరికాయి. సో అందరం మార్నింగ్ లేచి రెడీ అయిపోయి, పాపం పిల్లలకి కష్టంగానే ఉండింది అంత మార్నింగ్ లేచి రెడీ అయ్యి అంతా వెళ్ళడం. కానీ అంత దూరం కష్టపడి వచ్చాం స్వామి కోసం అని స్వామి మమ్మల్ని కరుణించి సుప్రభాత్ సేవకి మాకు దర్శనానికి అనుమతి ఇచ్చారు. చాలా దగ్గర నుంచి తృప్తిగా స్వామివారిని దర్శించుకున్నాము. అంత కష్టపడి వచ్చిన దానికి చాలా బాగా దర్శనం జరిగింది. మొత్తానికి అందరం హ్యాపీ అయ్యాము. సంతోషంగా తిరిగి మళ్ళీ నెల్లూరుకి వచ్చేసాము. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరైనా సింహాచలం వెళ్ళాలనుకుంటే లేట్ అవర్స్లో కాకుండా ఈవినింగ్ 7 లోపు వెళ్ళేలా ప్లాన్ చేసుకోండి. అది ఇంకొకటి, వర్షాలు లేని టైంలో వెళ్ళేలా ప్లాన్ చేసుకుంటే మీరు కూడా హ్యాపీగా ఉంటారు. పిల్లల్ని తీసుకెళ్ళే వాళ్ళైతే ఎవ్రీథింగ్ మొత్తం మెడిసిన్స్ అందులో అన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళండి. ఎలాంటి ఇబ్బందులు పడకుండా సేఫ్గా హ్యాపీగా వచ్చేసేయచ్చు. ఇంకొకటి, అది తెలుసు అనుకుంటున్నాను నేను చాలా వరకు. నేను ఇవ్వాలనుకున్న చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, కొండపైన ఏ ఫుడ్ ఐటమ్స్, ఈవెన్ టీ కానీ టిఫిన్ కానీ పాలు కానీ ఏమీ దొరకవు. ప్రతిదీ మనం కింద నుండే తీసుకెళ్ళాలి. సో జాగ్రత్త పడండి చిన్నపిల్లల వాళ్ళు. జై సింహాద్రి అప్పన్న.